అసలు ఈ ప్రపంచంలో మన భారతదేశానికి పట్టిన పెద్ద శని ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్. ఈ ఏలునాటి శని మనల్ని వదిలి మన మతాన్ని మనం రక్షించుకునేటట్టుగా మన గుళ్ళు మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. చక్కగా అక్కడ ఈ గుడిని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే కమిటీ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ గుడిలో ఉంది. ఇదే ఏ ఎండోన్మెంట్ చేతిలో పెడితే కంపేది ఎవరేమనుకున్నా పర్వాలేదు, కానీ ఉన్నది కుండ బదులు కొట్టాడు చెప్పాలి. పాప ఈ మధ్యన కొద్దిమంది కుర్రవాళ్ళు తయారవుతున్నారు. అది శివశక్తి అని ఒక గొప్ప సంఘం ఒకటి చూశాను నేను. ఎంత అద్భుతంగా కృషి చేస్తున్నారు వాళ్ళు. అలాగే కుమార్ అనే సైన్యం అట, కుమార్ అన్న సైన్యం అని, ఆ బాబుని చూస్తే నాకు ముచ్చట కలుగుతుందనమాట. ఇలాంటి వాడు తయారవ్వాలి. మీరు అందరూ తయారవ్వండి. వాడు ఒక్కళ్ళే కాదు, ఏదో ఒకళ్ళిద్దరు పోరాడుతున్నారు, మిగతా వాళ్ళ ఇళ్లలో కూర్చొని పప్పు అన్నం తింటూ వాట్సాప్ చూసుకుంటే ఉపయోగం ఉందండి. మన ధర్మరక్షణ కోసం మీకు ఆ మాత్రం నడుం బిగించాలనిపించటం లేదా? ఒక్కొక్కడు ఒక్కొక్క సింహం అయ్యి ఇంతమంది కలిస్తే 10 మంది కలిస్తే అలా అయితే ఒక పని చేయగలుగుతామో మీలాంటి వాళ్ళందరూ తలుచుకుంటే పనులు చేయగలుగుతారు. పూర్వంలో కుర్రాడే పని చేయాలనక్కర్లా. అసలు ఏం చెప్పాలంటే ఇప్పుడు ఆయన కారు డ్రైవ్ చేస్తుంటే ఒక్కోసారి నాకే దాటాడుతోంది, అంత స్పీడ్గా నడుపుతున్నారు ఆయన. అలాంటి వయస్సు ఉన్నవాడి దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పుడు పుట్టిన కుర్రవాడి వరకు మీరంతా ఒక సైన్యంగా తయారై మన ధర్మమును రక్షించాలి. రక్షిస్తే ఈ పాతాళ లోకానికి మార్గాలు కనుక్కోగలుగుతాం, మన దేవాలయాల మార్గాలు తెరిపించుకోగలుగుతాం, మన అర్చనలు మనం చేయగలుగుతాం. అప్పుడు ఈ దిక్కుమాల మతాల వాళ్ళు మనం ఏం చేయలేరు. మనలో ఐకమత్యం ఇంకా పెరగాలి. ఇప్పుడు పెరిగింది, పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా పెరిగింది, ఇంకా పెరగాలన్నమాట. కాబట్టి భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుందాం.